తన అధికారాన్ని కాపాడుకోవడానికి సొంత మామని నిర్దాక్షిణ్యంగా తొలగించిన నాయకుడి కథ మళ్ళీ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మామయ్యను చంపడం కోసం అతడిని కుక్కలకు ఎరగా పడేశాడనే గుసగుసలు నాడు ప్రపంచాన్ని వణికించాయి. ఆ కథ నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆ కుటుంబంలో రక్తబంధాల కంటే అధికారమే పెద్దదని అప్పుడే స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇప్పుడు అదే ఉత్తర కొరియా రాజవంశంలో మరో సంచలన దశ మొదలైంది. కిమ్ జంగ్ ఉన్ తన టీనేజ్ కుమార్తెను వారసురాలిగా సిద్ధం చేస్తున్నాడనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. అధికార బదిలీ అనే మాట ఇక్కడ సాధారణ రాజకీయ ప్రక్రియ కాదు. అది చరిత్రలో ఎప్పుడు తుపాకీ శబ్దాల మధ్య జరిగిందనే భయం మళ్ళీ కమ్మిస్తుంది. ఇంతకీ గతంలో ఏం జరిగింది? కిమ్ తన మామయ్యను ఎందుకు చంపాడు? ప్రస్తుతం కిమ్ తన కుమార్తెని ప్రజా వేదికలపైన తీసుకురావడం వెనుక అర్థమేంటి? అతని సోదరి ప్రభావం ఎంతవరకు పెరుగుతుంది? ఇది ఉత్తర కొరియాలో మరో అధికార మార్పు సంకేతాల. ఉత్తర కొరియాలో కుటుంబ యుద్ధం తప్పదా? కిమ్ రాజ్యంలో రక్త చరిత్ర పునరావృతమవుతోందా? ఉత్తర కొరియా అనగానే గుర్తుకు వచ్చేది కఠిన పాలన, గోప్యత, ఒకే కుటుంబం చేతుల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అధికారం. ఆ దేశాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథలు, విశ్లేషణలు, విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అతని పాలనా విధానం ఎంత కఠినంగా ఉంటుందో, అతను తన చుట్టూ ఉన్న వారిపై ఎంత అప్రమత్తంగా ఉంటాడో అనేది అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తరచూ చర్చకు వస్తోంది. ఉత్తర కొరియాలో కుటుంబ ఆధిపత్యం 1948లో దేశ స్థాపనతోనే ప్రారంభమైంది. దేశ స్థానికుడు కిమ్ ఇల్ సంగ్ ఆయన సోవియట్ మద్దతుతో దేశాన్ని ఏర్పాటు చేసి దశాబ్దాల పాటు పాలించాడు. ఆ తర్వాత అధికారాన్ని తన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ కు అప్పగించాడు. ఈ మార్పు కూడా సాధారణ రాజకీయ బదిలీలా కాకుండా క్రమంగా సన్నాహాలు చేసి పార్టీ సైన్యంలో తన ప్రభావాన్ని బలపరిచిన తర్వాతే జరిగింది. 2011లో కిమ్ జోంగ్ ఇల్ మరణించిన తర్వాత అతని చిన్న కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చాడు. అప్పటికి అతని వయసు తక్కువ. అనుభవం పరంగా కూడా అతను పెద్దగా రాజకీయంగా కనిపించలేదు. అందుకే మొదట్లో చాలా మంది అతన్ని తేలికగా తీసుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే అతను తన శైలిని ప్రపంచానికి చూపించాడు. కిమ్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఆ సంఘటనకు కేంద్ర బిందువైన వ్యక్తి జాంగ్ సాంగ్ తెక్. ఆయన కిమ్ జాంగ్ ఉన్ మేనమామ. కిమ్ తండ్రి కాలం నుంచి కీలక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. ఉత్తర కొరియాలో రెండో అత్యంత శక్తివంతుడుగా కూడా భావించేవారు. అధికార మార్పిడి సమయంలో యువ కిమ్ కు రాజకీయంగా బలమైన అండగా నిలిచింది జాంగ్ సాంగ్ తెక్. కానీ 2013 డిసెంబర్లో జరిగిన పార్టీ సమావేశం సమయంలో సైనికులు ఆయనను సభ మధ్య నుండి బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. కొద్ది రోజుల్లోనే ఆయనపై దేశద్రోహం, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు మోపబడ్డాయి. తర్వాత ఆయనకు మరణదండన విధించబడిందని అధికార ప్రకటన వెలువడింది. అతని మరణం ఎలా జరిగిందన్న దానిపై అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు అతన్ని కాల్చి చంపారని అన్నారు. మరికొందరు మరింత భయానక కథనాలు ప్రచారం చేశారు. అయితే వాటిలో చాలా విషయాలను స్వతంత్రంగా నిర్ధారించడం కష్టమే. అయినప్పటికీ ఆ ఘటన తర్వాత ఉత్తర కొరియాలో ఎవరికి భద్రత హామీ లేదన్న భావన బలపడింది. కిమ్ అధికారంలోకి వచ్చిన తొలి 5 ఏళ్లలోనే అనేక ఉన్నతాధికారులు పదవుల నుండి తొలగించబడ్డారు. కొందరిని అరెస్ట్ చేసినట్లు, మరికొందరిని శిక్షించినట్లు నివేదికలు వచ్చాయి. 2011 నుండి 2016 మధ్య వందల సంఖ్యలో ఉన్నత స్థాయి అధికారిక మార్పులు జరిగాయి. ఇది అధికార కేంద్రీకరణ ప్రక్రియగా విశ్లేషకులు భావించారు. అంతర్జాతీయంగా కూడా కిమ్ పాలన తీవ్ర చర్చకు దారితీసింది. అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, అమెరికా దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు పెరగడం, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు వంటి అంశాలు ప్రపంచ రాజకీయాల్లో ఉత్తర కొరియాను కేంద్రంగా నిలిపాయి. తన దేశాన్ని అణుశక్తి దేశంగా నిలబెట్టాలని కిమ్ పట్టుదలగా ముందుకు సాగాడు. ఇటీవల సంవత్సరాల్లో మరో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. దక్షిణ కొరియా గూఢాచారి సంస్థలు, అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం కిమ్ తన కుమార్తె జూయేను ముఖ్యమైన కార్యక్రమాలకు తీసుకువస్తున్నాడు. క్షిపణి ప్రయోగాల సమయంలో ఆమెను ప్రజలకు చూపించడం, అధికార వర్గాల్లో ఆమెకు ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాలు గమనించబడ్డాయి. ఇది భవిష్యత్ వారసత్వానికి సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక మరోవైపు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె విదేశాంగ ప్రకటనలు విడుదల చేయడం, దక్షిణ కొరియా అమెరికాపై కఠిన వ్యాఖ్యలు చేయడం ద్వారా తన ప్రభావాన్ని చూపుతోంది. కొన్ని సందర్భాల్లో ఆమె ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా వ్యవహరించింది. అలాగే దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన తొలి కిమ్ రాజవంశపు సభ్యురాలిగా యో జోంగ్ చరిత్ర సృష్టించాడు. 2019లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో, 2023లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన కీలక సమావేశాల్లో కిమ్ వెంటే తన సోదరి ఉంది. ఇక కిమ్ యో జోల్ తన సోదరుడిలాగే 1990 దశకం చివర్లో స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో మారు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్టు సమాచారం. ప్యోంగ్యాంగ్లోని
కిమ్ ఇల్ సుంగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పట్టా పొందారు. ఒకవేళ కిమ్కు ఉన్నట్టుండి ఏమైనా అయితే దేశానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమర్థవంతమైన నాయకురాలిగా యోజోంగ్ను పరిగణిస్తారు. మరోవైపు ఈమె పాలన తన అన్నయ్య కంటే ఎక్కువ దారుణంగా ఉండే అవకాశం ఉంది. తన అధికారాన్ని నిరూపించుకోవడానికి ఎంతటి రక్తపాతానికైనా వెనుకాడదని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం కిమ్ తన కుమార్తెను అధికార వారసురాలిగా ప్రకటిస్తే కుటుంబంలో శక్తి సమీకరణాలు మారే అవకాశం ఉంది. అయితే ఉత్తర కొరియాలో అధికార మార్పిడి ప్రక్రియ ఎప్పుడూ సాఫీగా జరగలేదన్న చరిత్ర దృష్ట్యా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పడం కష్టం. నిజానికి ఉత్తర కొరియా ఒకే కుటుంబ పాలనలో ఉన్న రాష్ట్రం. 1948 నుంచి ఇప్పటి వరకు కిమ్ వంశమే అధికారంలో ఉంది. ఉత్తర కొరియాలో అధికార కుర్చీ సాధారణ రాజకీయ పదవి కాదు. అది ఒక కుటుంబ చరిత్ర, సిద్ధాంతం, కఠిన నియంత్రణల సమ్మేళనం. దేశంలో సమాచార నియంత్రణ గట్టిగా ఉండడంతో బయట ప్రపంచానికి పూర్తి వాస్తవాలు చేరవు. అందువల్ల అనేక కథనాలు ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. ఉత్తర కొరియాలో అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే కేవలం పాలన చేయడం కాదు. అది పార్టీ, సైన్యం, భద్రతా వ్యవస్థలన్నిటిపై సంపూర్ణ నియంత్రణ సాధించడం, కుటుంబంలోనే వారసత్వాన్ని కొనసాగించాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న సంకేతాల ప్రకారం భవిష్యత్తులో మరో తరం నాయకత్వానికి మార్పు జరిగే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో సోదరి పాత్ర కూడా కొనసాగవచ్చు. ఈ పరిణామాలు కేవలం ఒక దేశ రాజకీయానికే పరిమితం కావు. అణు ఆయుధాలు కలిగిన దేశం కావడంతో ప్రపంచ శాంతి భద్రతలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తర కొరియాలో అధికార కుర్చీ కేవలం పాలనా స్థానమే కాదు, అది రక్తంతో రాసుకున్న చరిత్రకు సాక్ష్యం. ఇప్పుడు ఆ చరిత్ర మరో అధ్యయనానికి చేరువలో ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చరిత్రను పరిశీలిస్తే ప్రతి అధికార మార్పు ఒక కీలక మలుపు. ఇప్పుడు ప్రపంచం మరో మలుపు ముందు నిలిచినట్టుగా కనిపిస్తోంది. ఈ కథ ఎటు తిరుగుతుందో తెలుసుకోవడానికి అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.